యాదాద్రి భువనగిరి జిల్లా మేటకోడూరు మండలంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పర్యటించారు. ఈ నేపథ్యంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పలు భవనాలను సీసీ రోడ్లను ప్రారంభించారు. మోటకోడూరు మండలం కదిరేని గూడెం గ్రామంలో శ్యామల నర్సమ్మ, వారి కొడుకు కోడలు లక్ష్మీ అశోక్ల ఇందిరమ్మ ఇళ్లను గృహప్రవేశం చేశారు. ఇక అనంతరం వారికి పట్టుబట్టలు పెట్టారు. ఆ తర్వాత ఇల్లును సందర్శించి వంటగదిలో పాలు పొంగించారు. ఆలేరు నియోజకవర్గం మూటకొండ్రు మండలంలోని కదిరేంగూడెంలో లక్ష్మీ అశోక్ దంపతులు త్వరితగతిన ఇందిరమ్మిలు పూర్తి చేసుకున్నారు. ఇలా గృహప్రవేశం చేసి పాల్గొనడం జరిగింది. వాళ్ళ సంతోషానికి అవధులు లేవు. నిజంగా కూడా లక్ష్మీ అశోక్ చెప్తుంటే గత 10 ఏళ్లుగా మాకు సొంత ఇల్లు లేదు. ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మాకు ఇల్లు ఇస్తే మేమే స్వయంగా దగ్గరుండి మాకు నచ్చినట్టుగా ఇల్లు కట్టుకున్నాం. 5 లక్షలతో పూర్తి చేసుకున్నాం. ఈ ప్రభుత్వం మాకు 5 లక్షలు ఇచ్చేందుకు ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపి, ఆయన గుండెల మీద దించుకున్నట్టుగా ఫోటో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి ఈ ప్రాంత ఎమ్మెల్యే ప్రభుత్వం ఫోటో పెట్టుకోవడం నిజంగా మొదటిసారిగా చూస్తున్న లక్ష్మీ అశోక్ గారికి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కదిరేంగూడెంలో మొదటగా కంప్లీట్ చేశారు కాబట్టి మా ప్రభుత్వ లాంఛనాలతో అంటే ప్రభుత్వ సహకారంతో ఇక్కడ యాటపిల్లతో పాటు, అంటే యాటపిల్ల అంటే కాదు, యాట పోతు, కొమ్ములు తిరిగిన పోతు, యాట గొర్రె పొడేలు వాళ్ళకు బట్టలు పెట్టడం జరిగింది. ఇదే రీతిలో ఇదే పద్ధతిలో అందరూ కూడా తల్లి సోనియమ్మ ఆశీర్వాదంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలి. పేదోడి కళ సొంత ఇంటి కళ నెరవేరినందుకు నిజంగా చాలా సంతోషం. ఇప్పుడు ఇక్కడ 6-7 ఇల్లు చూసినాం. మేమందరం సంతోషంగా కట్టుకుంటున్నాం. మాకు 10 ఏళ్ల కళ నెరవేరిందని చెప్తున్నారు. మరి మొదటగా మా చెల్లె లక్ష్మీ అశోక్ గారి గృహప్రవేశంకి వచ్చిన నాకు కూడా సంతోషం. ఇక్కడికి వచ్చిన రాష్ట్ర మండల కాంగ్రెస్ నాయకులకు, అన్ని పార్టీల నాయకులకు కూడా ఇది ఒక పండుగ వాతావరణం. గృహప్రవేశం అంటే మా అశోకు లక్ష్మి కూడా వాళ్ళ బంధువులను, మా చెల్లె కూడా వచ్చి గృహప్రవేశానికి వచ్చి మంగళారతి పట్టి, అన్న మా కళ నెరవేరింది, మా అన్న మా వదిన ఇంటికి పోతూ ఇళ్ళకి పోతురు, మేము కూడా వచ్చిన అన్న నువ్వు మా అన్నకు బట్టలు పెట్టినట్టుగా మా అన్న నాకు కూడా బట్టలు పెట్టినని చెప్తుంది మా చెల్లె. చాలా సంతోషం. ఇదే పద్ధతిలో అందరు కూడా త్వరితగతిన ఆలేరు నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మిలు పూర్తి చేసుకోవాలి. స్పెషల్ కోట కింద కూడా 300 ఇళ్ళు తెచ్చిన. నిజాం కాలేజ్ వద్ద ఏబీవీపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.